ఇలా కనీసం ఒక 4-5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. దీని వలన సోరకాయలో ఉండే వాటర్ అనేది తగ్గిపోతుంది, అలాగే సోరకాయ కూడా త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఇలా 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు చిక్కటి పాలను తీసుకుందాం. ఇక్కడ నేను వేడి చేసి చల్లారిన పాలను తీసుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఒక 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ బాగా ఉడికించండి. 7-8 నిమిషాల తర్వాత ఇలా పాలల్లో సోరకాయ బాగా ఉడికి సాఫ్ట్గా అయ్యి ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి 250 గ్రామ్స్ వరకు పంచదారను తీసుకోండి. కప్ వైజ్ చెప్పాలంటే మనం తీసుకున్న 4 కప్పుల సొరకాయ తురుముకి 1 కప్పు వరకు పంచదారను తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనం పంచదార